హాలోజన్ కాంపౌండ్స్ తీసుకున్నాం. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు ఇంటర్ అంటున్నాడు కాబట్టి సేమ్ రావాలి. ఏం రావాలి సేమ్ అనేది హాలోజన్స్ అనేవి సేమ్ గా రావాలి. సో ఈ హాలోజన్స్ ని మనం దేనితో రిప్రజెంటేషన్ చేస్తాము నెక్స్ట్ రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఏమేమి ఉంటాయి ఇక్కడ హాలోజన్స్ క్లోరైడ్ బ్రోమైడ్ అయోడైడ్ అండ్ ఫ్లోరైడ్ హాలోజన్స్ ఉంటాయి. సో ఇంటర్ హాలోజన్స్ అంటున్నారంట కాబట్టి combination of two halogens to form covalent bond is known as interhalogen compounds. ఇది ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే మనకి ఏమవుతుంది ClF. ఇక్కడ తీసుకున్న ClF లో క్లోరిన్ ఒక హాలోజన్ అదే విధంగా ఫ్లోరిన్ ఒక హాలోజన్. ఈ రెండు హాలోజన్స్ కంబైన్ అయ్యి మనకి ఏమవుతుంది ClF గా ఫామ్ అయ్యి మనకి ఏమవుతుంది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కనుక తీసుకుంటే ఎన్ని ఉండాలి మనకి 2 ఉండాలి. ఒకటేమో హై రియాక్టివ్ ఎలిమెంట్స్ ఇంకోటేమో లెస్ రియాక్టివ్ ఎలిమెంట్స్. సో Cl2 plus F2 డ్యూ రెసిస్టెన్స్ ఏమైంది 2ClF అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది ఇంటర్ హాలోజన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇంటర్ హాలోజన్స్ అనేవి ఫామ్ అయినాయి. తర్వాత ఏం చూస్తాం వీటిలో టైప్స్ ఆఫ్ హాలోజన్స్ చూస్తాం. ఏం చూస్తాం టైప్స్ ఆఫ్ హాలోజన్స్, టైప్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్స్. ఈ టైప్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్స్ ఏం చేస్తాం మనం హైబ్రిడేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఏ హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది AX AX3 AX5 AX7 అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా వీటిలో ఏమవుతుంది ఎగ్జాంపుల్ తీసుకోవాలి. తర్వాత షేప్ రాయాలి హైబ్రిడేషన్ కాన్సెప్ట్ చేసుకొని. సో AX కాబట్టి రెండు ఫ్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి క్లోరైడ్ అండ్ ఫ్లోరైడ్. రెండు క్లోరిన్ ఆటమ్స్ అనేవి మనకి ఏ షేప్ ని ఫామ్ చేస్తాయి ఇక్కడ లీనియర్ షేప్ ని ఫామ్ చేస్తాయి. అప్పుడు బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ AX3 టైప్ అన్నారు కాబట్టి ClF3 ఏ షేప్ ఉంటుంది మనకి బెంట్ షేప్ ఉంటుంది. సెంటర్ లో క్లోరిన్ ఉంటుంది 1 2 3 ఏ షేప్ లో వస్తుంది బెంట్ షేప్ లో వస్తుంది. నెక్స్ట్ AX5 ఏం తీసుకున్నాము IF5 తీసుకున్నాం. సో ఏమైంది స్క్వేర్ పేర్ అవుతుంది లేదా స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ పిరమిడ్. నెక్స్ట్ IF7 అనేది తీసుకున్నాం అనుకో రెండు ఉన్నాయి X7. ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఇక్కడ 5 ఇక్కడ 7 అనేది తీసుకున్నాము. ఇక్కడ ఏదైతే ఆర్డర్ తీసుకున్నాము ఏమవుతుంది AX1 టైప్ ఉంది AX3 టైప్ ఉంది AX5 టైప్ ఉంది AX7 టైప్ ఉంది. అంటే ఈ ఓవరాల్ టాపిక్ అనేది టైప్స్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అనేవి దేనికి కంబైన్ అవుతుంది మనకి హైబ్రిడేషన్ కాన్సెప్ట్ లో మనం చూసిన బాండ్ యాంగిల్స్ అదే విధంగా హైబ్రిడేషన్ కాన్సెప్ట్ లో AX AX3 AX5 AX7 చూసాం. అసలు హైబ్రిడేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూస్ చేస్తాం మనం అక్కడ టు డిటర్మైన్ ది షేప్ ఆఫ్ ది మాలిక్యులర్. షేప్ ఆఫ్ ది మాలిక్యులర్ ని మనం డిటర్మైన్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇదేమైంది పెంటాగోనల్ షేప్ అవుతుంది. సో ఈ ఇంటర్ హాలోజన్స్ ని జనరల్ ఫార్ములా ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం జనరల్ ఫార్ములా ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కనుక తీసుకుంటే మనకి ఏమవుతుంది X5N. X is less reactive halogen, Y is high reactive halogen. అది టాపిక్. సో ఏం చేస్తారంటే